అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజాత గోవిందం యూట్యూబ్ ఛానల్. వేసవి కాలం, అందులో పిల్లలకి వేసవి సెలవులు, పెద్దవాళ్ళకు కాస్త మధ్యాహ్నం విశ్రాంతి. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న సమయంలోనే పిల్లల అల్లరికి మెలకు వచ్చి కిటికీ నుండి చూశాను. కొంచెం చిరాకు కోపం వచ్చాయి. అలా చూస్తూ ఉంటే మళ్ళీ గుర్తొచ్చిన ఆ రోజులు, మా చిన్నప్పటి వేసవి జ్ఞాపకాలు. మా చిన్నప్పటి వేసవి అంటే ఇప్పటికీ గుర్తొస్తే మనస్సు హాయిగా మారిపోతుంది. ఇప్పటి పిల్లలకు ఇది కథలా అనిపించవచ్చు, కానీ మాకు మాత్రం అది నిజమైన ఆనందం. వేసవి సెలవులు మొదలయ్యాయంటే చాలు, మా ఇంటికి బాబాయిలు, అత్తయ్యలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసేవారు. ఇల్లు మొత్తం పిల్లల నవ్వులతో, ఆటలతో సందడిగా మారిపోయేది. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మేమంతా కలిసి ఆటలు, అల్లరి చేసుకుంటూ గడిపేవాళ్ళం. మా ఊర్లో చెరువుల దగ్గర తిరగడం, నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని చల్లగా కూర్చోవడం చాలా ఆనందంగా ఉండేది. గ్రామంలో ఉన్న మామిడి చెట్లయితే మాకు పెద్ద ఆకర్షణ. ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళి మామిడి పండ్లు తీసుకొచ్చి స్నేహితులతో పంచుకొని తినడం, అప్పట్లో చేసిన చిన్న చిన్న దొంగతనాలు ఇప్పుడు గుర్తొస్తే నవ్వొస్తుంది. కానీ అలాగే వీధుల్లోకి పుల్లైసు లేదా పీచుమిఠాయి అమ్మేవాళ్ళు వస్తే వాళ్ళ వెనక పిల్లలమంతా పరిగెత్తేవాళ్ళం. వాళ్ళ చుట్టూ నిలబడి చూసే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇక టీవీ కూడా అప్పట్లో చాలా ప్రత్యేకం. బుధవారం వచ్చే చిత్రలహరి, శనివారం వచ్చే దూరదర్శన్ సినిమా కోసం ఎదురు చూసేవాళ్ళం. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ టీవీ ముందు కూర్చొని ఆ ఉత్సాహం ఇప్పటికీ గుర్తొస్తుంది. ఇప్పుడు కాలం మారిపోయింది, పిల్లల ఆటలు కూడా మారిపోయాయి. మొబైల్ ఫోన్లు, టీవీలు ఎక్కువయ్యాయి. కానీ మా చిన్నప్పటి వేసవి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు. అప్పుడు సౌకర్యాలు తక్కువే అయినా మనసుల్లో ఆనందం మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. అందుకే మా చిన్నప్పటి వేసవి మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలు. ఈ వీడియో మీ చిన్నప్పటి జ్ఞాపకాలని కూడా మళ్ళీ గుర్తు చేసి ఉంటే ఒక చిన్న స్మైల్తో ఈ వీడియోని సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన జ్ఞాపకాలతో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి హృదయానికి హత్తుకునే వీడియోల కోసం సుజాత గోవిందం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.